వైసీపీ నేతలు ఎన్డీడీబీ రిపోర్టును కూడా వక్రీకరిస్తున్నారని, తప్పు చేసి దొరికిపోయి ఇప్పుడు నీతులుచి మాట్లాడుతున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. జగన్కు శ్రీవారి ప్రసాదం అంటే ఇష్టం లేదని, అందుకేలా చేశారని అన్నారు. భూమన పెద్ద నటుడు, కళాకారుడంటూ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి వాస్తవమని భూమన వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. పవిత్రత విషయంలో తప్పులు జరిగాయి, తప్పులు చేశారు, సరిదిద్దుకోలేని తప్పు జరిగింది. పాప పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా వితండవాదానికి దిగారు, ఎదురుదాడి చేస్తున్నారు. అసలు నెయ్యిలో కల్తీయే లేదని చెప్పారు. అసలు కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పారు. ఫస్ట్ ఇక్కడున్న పోలీసుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు డోర్లు తీశారు. గౌరవ న్యాయస్థానం సరే వాళ్ళు అడిగినట్టే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేసింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోమని చెప్పి వేసిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది, సప్లిమెంటరీ రిపోర్ట్. సప్లిమెంటరీ రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసిన 5 నిమిషాలకే కల్తీయే లేదు, కల్తీయే లేదు, కల్తీయే లేదు, అనిమల్ ఫ్యాట్ లేదు, అనిమల్ ఫ్యాట్ లేదని చెప్పి మొత్తం వాళ్ళకున్న 500 యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా హైడ్ చేసుకున్నారు. బాగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. గత 5 ఏళ్ళు దోచుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టి విష ప్రచారం మొదలుపెట్టారు. తీరా అసలు మొత్తం ఏదైతే సప్లిమెంటరీ రిపోర్ట్ ఉందో టోటల్ డ్రాఫ్ట్ దీంట్లోనే 80% వాస్తవాలు బయటపడ్డాయి. ఆ 20% వాస్తవాలు ఇంక బయట పెడతాం, వదిలిపెట్టాం. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు ఆధారంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారే పాపాలు చేశారని రివర్స్ అటాక్. దాన్ని చదివి వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు మహాపాతకులు అంటారు. ఈయన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ద్రోహం చేశారంట, భక్తుల మనోభావాలు దెబ్బతీశారంట, బిఆర్ నాయుడు గారు దెబ్బ తీశారంటున్నారు. మాకేం అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదండి, నేను ఒక్కడే భక్తుడు అని ఎక్కడ చెప్పలా. నేను ఒక సామాన్యుడు భక్తుల్లాగా ఇక్కడే పెరిగా, ఇక్కడే పుట్టా, ఆయన భక్తుడుగా అని మాట్లాడారు. ఆయన ఒక్కడే భక్తుడు అని ఎక్కడ అనలా. దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన భక్తుడు అంటున్నారు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా నిజమైన భక్తుడు అంటున్నారు, ఇంకా బాగుంది. మరి ఎందుకు? ఆయనే చెప్పాడు నేను క్రిస్టియన్ అని, ఆయనే చెప్పారు. వాళ్ళ కుటుంబం అంతా నీట్గా అఫిడవిట్లో ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ ఉందో దాంట్లో నీట్గా క్రిస్టియన్ అని రాసుకున్నారు, బాగానే ఉంది. ఏదైతే టీటీడీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి? అన్య మతస్థులు స్వామివారి ఆయన దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం ఆయన మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి దర్శనానికి వచ్చామని చెప్పి అక్కడ సంతకం పెట్టేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీని తొంగలో దొక్కుకుంటూ ముందుకెళ్తుంటే నువ్వు పక్కనే ఉన్నావు కదా, నువ్వు పక్కనే ఉన్న ఆ పరమ భక్తుడు పక్కనే నువ్వు ఉన్నావు కదా, ఆ పరమ భక్తుడితో సంతకం పెట్టించడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.